హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జామ్ అండ్ ఐస్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నార్త్ ఆంప్టన్ నుంచి వచ్చాక నిన్న సాయంత్రం నేను ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళడం జరిగింది. అండ్ బయట వెదర్ అయితే చాలా బ్యాడ్గా ఉందండి. సో మార్నింగ్ వచ్చేసరికి మా పాప ఇల్లంతా ఒక రచ్చ రచ్చ చేసి పెట్టింది. ఇది జస్ట్ మెయిన్ హాల్ అనమాట. సో జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఒకరోజు డెఫినెట్గా హోమ్ టూర్ కూడా చూస్తాను. హోమ్ టూర్ అంటే హోమ్ టూర్ కాదండి, యాక్చువల్గా నేను ఏంటంటే యూకేలో ఇల్లులు ఎలా ఉంటాయి అనేది మీకు డెఫినెట్గా చూపిస్తాను. మేము ఉంటున్న ఇల్లు మాత్రం మీకు డెఫినెట్గా చూపిద్దామని అనుకుంటున్నాను. సో చూడండి, నేను మార్నింగ్ వచ్చేసరికి మా హస్బెండ్ ఏమో మార్నింగ్ లెగ్స్ ఆయన రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. సో మా పాప ఇట్లా మొత్తం ఇల్లంతా రచ్చ రచ్చ చేసి పెట్టేసింది. సో నేనైతే నిద్రలో ఉంటాను కాబట్టి ఇంకా వచ్చి పడుకొని లేచి అప్పుడు క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను రాగానే 6 గంటలకు షిఫ్ట్ అవుతే నేను 6:30కి వచ్చేస్తానండి. సో నిన్నైతే బాగా వర్షం పడి వాతావరణం చాలా చెత్తగుందనమాట. సో వచ్చిన తర్వాత పడుకొని లేచి సరే మీకు ఒక వ్యూ చూపిద్దాము పిల్లలు ఉంటే ఇంట్లో ఎలా ఉంటుందో. మరి ఆ పాతకాలంలో అయితే పిల్లలు చాలామంది ఉండేవారు, 2-3తో ఆపేవారు కాదు. యాక్చువల్లీ చాలా 6, 7, 8 మంది అట్లా ఉండేవారు. మరి ఆ టైంలో మరి తల్లులు చాలా గ్రేట్ అండి. ఇప్పుడు మాతో ఒకళ్ళని చూసుకోవడమే చాలా గగనం అయిపోతుంది. సో చూసారు కదా, ఇల్లంతా అట్లా రచ్చరచ్చగా చేసి పెట్టేసాం. మేము ఏంటంటే బెడ్రూమ్లో పడుకోకుండా మెయిన్ హాల్లోనే హీటర్స్ వేసుకొని పడుకుంటున్నామండి. ఎందుకంటే మెయిన్ హాలే చాలా మంచిగా వెచ్చగా ఉంటుంది. సో అక్కడే మొత్తం డైనింగ్ టేబుల్ జరిపేసి మొత్తం పిచ్చి పిచ్చిగా చేసేసేసి అరేంజ్మెంట్ చేసేసుకొని జస్ట్ మేము పడుకునే వరకు అట్లా పెట్టుకుంటున్నాం అనమాట. సో సో అందుకని జస్ట్ మీకు చూపిస్తున్నాను మా పాప ఎలా చేసి పెట్టిందో. దీని తర్వాత ఒక వీడియో వస్తుంది, దాంట్లో నేను నీట్ చేసి పెట్టాను. సో నాతో ఎంత అవుతుందో అంత నీట్ చేసి అయితే పెట్టాను. సో మీరు కూడా చూసేయండి, ఓకేనా? వీడియో చూసి మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి డెఫినెట్గా ఫ్యూచర్లో నేను ఒక హోమ్ టూర్ మాత్రం చేస్తాను. అంటే మా ఇల్లు ఎలా ఉంటుందని మాత్రం మీకు డెఫినెట్గా చూపిస్తాను. అది కొంచెం పనితో కూడిన పని. సో డెఫినెట్గా నేను అది చేస్తానండి. సో అంతవరకు దానికంటే ముందు ఇంకా కొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.